First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం. మామూలుగా కులదైవం అని చెప్పి ఇంటి దైవం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ముందు నుంచి ఉందో ఏమో కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కటి బయటకు వస్తుందని చెప్పాలి. అయితే ఇంతకుముందు మా చిన్నతనం నుంచి అయితే ఇంటి దైవము కులదైవం అని అయితే మేము ఎక్కడ వినలేదు. మరి వాళ్ళు చెప్పినా మేము మర్చిపోయామో ఎట్లానో తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుందేమో అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఎలా తెలుస్తుంది అసలు ఇంటి దైవము అని అంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏదైతే దైవాన్ని ఆరాధించారో ఆ దైవమే ఇంటి దైవంగా భావించాలా? లేదు అనంటే వ్యవసాయ పొలాల్లో ఒక అమ్మవారు ఉండటము, అది వాళ్ళ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండటము అలా ఉంటుండేది. విలేజ్‌లో ఎక్కువ చూస్తాం. ఆవిడని ఇంటి దైవంగా తీసుకోవాలా? అసలు ఎవరు ఇంటి దైవము? మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి మనం అత్తవారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే దేవుణ్ణి ఆరాధించాలని లేదు. వాళ్ళ ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు. అసలు ఎలా తెలుస్తుంది ఈ కులదైవము, ఇంటి దైవము ఎవరు అని? వాళ్ళని పూజించకపోతే చాలా అంటే ఇబ్బందుల పాలవుతాము. మనం ఎంతమంది దేవుళ్ళని పూజించినా అని చెప్తూ ఉంటారు. మరి ఈ దేవుళ్ళు ఎవరోనే క్లారిటీ లేనప్పుడు వాళ్ళని ఎలా పూజిస్తాము? ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతాము? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. చతుర్భుజే చంద్రకళావతంసే కుజోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు భాషాంకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదైకమాతః. ఇక్కడ కులదైవం ఇంటి దైవం మీరు అడిగినటువంటి ప్రశ్న అందరికీ కూడా మనకు నేటివ్ ప్లేస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కాలంలో జాబ్ రీత్యా అనేక దేశాలు సంచారం చేస్తున్నాం. ఒక దేశం కూడా పోవట్లేదు, దేశం విడిచి కూడా వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చినాయి. ఒకప్పుడు అంటే ఒక దగ్గర ఉండేవాళ్ళు, అక్కడ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, వ్యవసాయాలు చేసుకునేవాళ్ళు, పనిముట్లు జరిగేవి. ఇప్పుడు కాలంలో రాను రాను ఒక దేశం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు జీవనం చేయటం, జాబ్ వ్యవసాయం వెళ్ళిపోవటం, ఇక్కడ వీళ్ళకి ఏదనేది కాదు, అక్కడ ఇక ప్రాంతీయంగా అక్కడ ఏ దేవతారాధన అది చేసేసుకుంటున్నారు. ఇప్పుడు కాలంలో ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కులదేవతారాధన అంటే ఈ కులం అనేటువంటిది ముఖ్యంగా ప్రాచీనమైనటువంటి కాలంలో కులానికి సంబంధించి ప్రతి కులానికి ఈయన దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. ఫస్ట్ విషయం అదే. మరి చెప్పనప్పుడు ఈ కులదైవం ఎవరు అంటే తర్వాత వాళ్ళ కులాల్లో వచ్చిన వర్తమానం ఏంటంటే ఆ టైంలో ఎవరైతే దాన్ని దైవత్వానికి దగ్గరగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు కులదైవంగా భావం చేశారు. దైవత్వానికి బ్రాహ్మణుల్లో ఎవరికైనా అక్కడైనా కులదేవతలు ఉన్నారండి. కులదేవత అంటే అక్కడ వాళ్ళు ఒకటే పూజ చేసేది. వాళ్ళ కులదైవం అంటే వాళ్ళు ఏ దేవుడిని అయితే పూర్వీకులు ఆరాధన చేశారో వాళ్ళ దేవుడిని కులదైవంగా ఆరాధిస్తారు అక్కడ. అంటే వాళ్ళ పూర్వీకులు తాత ముత్తాతల కాలంలో ఏ దేవత ఆరాధన చేస్తున్నారో వాళ్ళని కులదైవంగా పెట్టుకుంటారు. ఒక దైవం అంటే అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు. ఈ క్షత్రియుల్లో మీరు చూసుకున్న కులదైవం గురించి చూస్తే కనుక వీళ్ళకి రాజమాత అని ఉంటుంది. అంటే ఇప్పుడంటే ఎక్కడ రాజులు కనబడతలేదు, కానీ శాపాలు ఉండి వాళ్ళు ఎక్కువ రాజ్యం క్షత్రియ వంశం కొద్దిగా తగ్గిపోయింది కాబట్టి కొన్ని ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు మనకు చూస్తే కనుక విజయనగరం రాజుల కాలంలో అక్కడ కోటలు ఉండడం, ఆ కోటకు సంబంధించిన రాజమాత ఉండడం, అలా వాళ్ళు ఒక అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆవిడ కులదైవం అని చెప్పుకోవచ్చు. అలా రాజుల కాలంలో రాజమాత అనేవాళ్ళు, అలా కులదైవం వచ్చేది. ఇక వైశ్యులకి ఇప్పటి కాలంలో మనం వాసవి కనికా పరమేశ్వరి అని చెప్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి మరి అమ్మవారు ఏదైనా ఉందానంటే ఆ అమ్మవారు కూడా కథ కూడా చాలా పాతదే. అమ్మవారికి అందుకని ముక్కు పుడక చాలా ప్రాధాన్యమైందని అక్కడ మనం చెప్పబడుతుంది. ఈ ముక్కు పుడక సంగతి మీరు తెలిసే ఉంటుంది. ఎందుకంటే కనకదుర్గా గుడికి ముక్కు పుడక ఉంటే కనుక ప్రళయం వస్తుందని మనకు కాలజ్ఞానంలో రాశారన్న. మళ్ళీ ఈ ముక్కు పుడక మీరు ఎక్కడ కనబడుతుందో కన్యాకుమారిలో కూడా అమ్మవారి రూపు కన్నా ముక్కు పుడకున్నటువంటి ఎక్కువగా మిరమిలా మెరుస్తుంది. మీరు వెళ్ళారో లేరు కన్యాకుమారిలో వెళ్తే కనుక అమ్మవారిని అక్కడ ముక్కు పుడకనే ప్రధానంగా ఆకర్షణ నిలబడుతుంది. అమ్మవారు ఎంత ఎత్తున్నా కానీ ఆ ముక్కు పుడకనే మొత్తం అసలు రహస్యం అంతా అందులోనే ఉంటుంది. ఆ ముక్కు పుడకలో ఉన్నటువంటి ఏంటనే ఆంతర్యం అంటే స్త్రీకి ముక్కు పుడక పెట్టుకున్నట్లయితే స్త్రీకి ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల ఇతరులు ఎవరైనా ఆకర్షింపజేయడానికి ప్రయత్నం ఉంటారో ఆ ఆకర్షణ అనేది ఆ ముక్కు పుడక ద్వారా వెళ్ళిపోతుంది. అందుకని ముక్కు పుడక అనేది స్త్రీకి పెట్టుకోమని చెప్తూ ఉంటారు.
మ్మ్. ఎవరు ఏదైనా ఆపాదించిన శక్తి అంతా వాళ్ళకి రాకుండా ఉండడానికి అది పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఇంకా శక్తి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి రాదు అని. ఓకే. అందుకని ముక్కు పుడక అనేది స్త్రీకి సౌందర్యాన్ని ఇచ్చేది. అందుకని అది పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎక్కువ మంది అయినారు. ఎవరు పెట్టుకునే వాళ్ళు కదా ఇప్పుడు అవును. పెట్టుకుంటున్నారు. ఆ ముక్కు పుడక అంటే ముక్కు పెట్టుకోవడం పుడక వల్ల పెట్టుకోకపోతే తలంబ్రాలు కూడా పోయడానికి లేదు అని చెప్పేదో సామెతలు కూడా చెప్తారు అవి కదా. కూడా ఉన్నాయి. అయితే ఈ ముక్కు పుడక ఉన్న సాంప్రదాయం అటువంటిది. మ్మ్. కాబట్టి అది పెట్టుకుంటే మనకు ఉండేటువంటి ఈ దోషాలు ఏవైతే ఉంటాయో, స్త్రీకి ఏదైతే దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలని పోవడానికి ముక్కు పుడక పెట్టుకుంటారు. ఓకే. అది ప్రధానమైన అంశం అక్కడ. ఇప్పుడు అది చెప్పుకున్నాం. ఇక మరి ఇతర వాళ్ళు ఏం చేశారంటే ఇతర వ్యవసాయాదులు మిగతా కార్యక్రమాలు చేసేటువంటి వారికి అక్కడ వాళ్ళు ఏ దేవత అయితే ఆ వ్యవసాయంలో పొలం దగ్గర ఉంటుందో ఆ దేవతనే కులదేవతగా ఆరాధన చేస్తున్నారు. ఇది ప్రధానమైన అంశం. మ్మ్. ఇక ఇంటి దైవం అని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే కులదైవం ఏంటి, ఇంటి దైవం ఏంటంటే కులదైవం అయితే ప్రత్యేకంగా చెప్పాలి. ఈ 3 వర్ణాలు 4 వర్ణాల వరకే ఉన్నాయి ఓకే. ఈ దేవుడు అని. అది కూడా కులవర్ణం అనేది తర్వాత కాలంలో వచ్చింది కానీ ప్రధాన కాలం పై కాలంలో ఎక్కడా లేదు. పలానా కులానికి ఈ దేవుడు, ఈ కులానికి ఈ దేవుడు అని ఎక్కడా లేదు. తర్వాత కాలంలో వచ్చినవి విభజన ద్వారా పెట్టుకున్నారు ఇవన్నీ కూడా. అవును. తర్వాత ఋషులు మాత్రం ఎక్కడ కూడా ఈ దేవుడిని ఆరాధన చేయమని చెప్పలే. ప్రతి ఋషి ప్రతి ఇది కూడా ఈ దేవత ఆరాధన చేసుకోండి అని. ఋషి ఏంటంటే ఇక్కడ ఋషి మనకు గోత్రం, ఏ గోత్రం అనేది చెప్పుకోవడానికి ఋషిని ఆధారం చేస్తాం. ఆ ఋషి ఆధారంగా గోత్రం చెబుతాం. ఓకే. అంటే ఏ దేవుళ్ళు వాళ్ళు ఆరాధన చేశారు ఋషీశ్వరులుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కఠోరమైన తపస్సు, మ్మ్. ఆ తపశ్శక్తిని వీళ్ళకి ధారపోస్తే ఆ ధారపోసినటువంటి వాళ్ళే జీవనంగా నడుస్తున్నటువంటి కులాలు ఇప్పటి కాలంలో. అంటే ఋషిని ఎప్పుడు కూడా మనం విభజన చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఋషి ఒక్కదానికి ప్రతీకంగా ఉన్నారు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఇలవేల్పు దేవుడు అని అంటారు. దాన్ని ఇంటి దేవుడు ఇలవేల్పు దేవుడు అంటే ఒకటే. మరి ఇంటి దేవుడు ఏంటంటే అంటే ఇక్కడ ఎవరైనా ఒక వాళ్ళ జీవితంలో ఒక దేవుడు కొంత లీలామృతాన్ని చూపిస్తారు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు లీలలు ఏమి దొరకవు. మీకు కనబడిన ఎవరో ఒకళ్ళు ఇద్దరు 100కి 10 మందిలో ఉంటారు అంతే. ఎందుకంటారు? ఎందుకంటే విశ్వపతి గారు లాంటి వాళ్ళు ఒకరికి వెంకటేశ్వర స్వామి కనబడ్డారు, ఇంకా మిగతా వాళ్ళకి పెద్దగా నాకు చూసిన విధానంగా చూస్తే కనుక ఆయన వెంకటేశ్వర స్వామి నిజ రూపంలో మనకు ఆ ఫోటోలు అవి చూసాం కాబట్టి అర్థమైంది ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్రతం చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏందనేది కూడా. నేను కూడా స్వయంగా కూడా చూశాను ఒక దగ్గర కూడా. కాబట్టి అలా కొంతమందికి ఆ లీలల గురించి తెలుస్తాయి. ఆ లీలను ఆధారంగా చేసుకొని దేవతని ఇలవేల్పు దేవుడుగా చెప్పుకుంటున్నారు. మ్మ్. కాబట్టి ఇలవేల్పు దేవుడు అంటే ఆ ఇంటికి ఉన్నతిని ఇవ్వడానికి ఒక దేవుడు ఏదో ఒక విధానంగా వస్తారు. ఓకే. దాని ఇంటి ఇలవేల్పు దేవుడు. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు. మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి. మ్మ్. వాళ్ళు కూడా మీలా ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ అక్కడ కూడా జరిగింది నాకు. మ్మ్. ఏమంటే మాకు ఇప్పటివరకు తెలియదు, మొన్న రీసెంట్గా తెలిసింది మా ఇంటి దేవత ఫలానా ఆవిడ అని చెప్పి అన్నారు. ఇప్పటివరకు మేము వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసాం. అట్లా అని కాదమ్మా, వెంకటేశ్వర స్వామి కూడా లీలగా చేయండి. ఎందుకంటే మీరు మొదటి నుంచి మీ అదేదో లీలామృతం అనేది మీ ఇంటి దేవతకి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ వచ్చారు. మ్మ్. ఆ ఇంటి విలువెల్పు దేవుడు అని చెప్పి. అసలు అమ్మవారి శక్తి అనేది మీకు తెలియదు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఇట్లానే మాధ్యమాల్లో విన్నారు ఏంటంటే ఇంటి కులదేవుని ఆరాధన చేయకపోతే ఏది జరగవు పనులని మీరు అన్నట్టుగా ఇందాక ప్రశ్న వేశారు కాబట్టి ఆ విధానంగా చెప్తే అవునమ్మా, ఇంటి దేవుడు ఇలవేల్పు దేవుడు అనేది కాకుండా కులదేవత అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. మ్మ్. కానీ అక్కడ కులదేవత అనేది ఏ పేరు లేదు. కానీ నువ్వు కొలుచుకునేది ఏదైతే నువ్వు ఇదివరకు ప్రాధాన్య పూర్వీకులు ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో అంటే ఆ ప్రాంతంలో వంశపారంపర్యంగా వంశపారంపరంగా ఏదైతే దేవుని కొలుస్తున్నారో వాళ్ళనే మీరు చేసుకుని ఆధారంగా చేసుకోవాలి. అంటే మళ్ళీ వాళ్ళు మన వెళ్ళి ఆ అమ్మవారిను అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని పూజించుకొని వచ్చారు. అక్కడ అమ్మవారి విశేషాలు అదే మనకు ఈ రకరకాల సినిమాలు ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఆ సినిమాల్లో కూడా అంతర్భాగం అది. ఇప్పుడు మీరు ఒక సినిమా చూడొచ్చు, చిన్న బడ్జెట్తో పెద్దగా ప్రదర్శింపబడింది, అదే కాంతార. నిజంగా చెప్పాలంటే కర్ణాటక సాంప్రదాయంలో కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు. ఎవరికి తెలియదు ఆ విషయం. కొబ్బరి పూలు కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు అక్కడ అమ్మవారిని. మ్మ్. మీరు ఫిబ్రవరి నెలలో వెళ్ళండి, విపరీతంగా జరుగుతాయి. కర్ణాటక సాంప్రదాయంలో ఫిబ్రవరి నెల దాదాపు ఆ 30 రోజుల్లో 29 రోజులు ఏవైతే ఉంటాయి, జనవరి ఫిబ్రవరి ఈ టైంలో కులదేవత ఆరాధన విపరీతంగా రహస్యంగా ఆ లోపల అటవీ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఆహా. కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు. అవి కొబ్బరి పూలు మనం చూసినటువంటి సినిమాలు కూడా కొబ్బరి పూలు అవన్నీ కూడా అక్కడంతా కొబ్బరి ఓకే. ఇవే వాడతారు ఎక్కువ. అలా కొబ్బరి పూలతో ఆరాధన చేసి అమ్మవారు తన యొక్క నిర్ణయాన్ని చెప్తుంది ఆ విధానంగా. ఇప్పుడు మనం కూడా ఇక్కడ మన సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారు అని చెప్పి, అంటే అమ్మవార్లు కూడా ఎందుకంటే 189 మంది శక్తిమూర్తుల్ని శివుడు సృష్టించాడట. మ్మ్. ఎందుకు సృష్టించాడు అంటే ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది మీకు. మ్మ్.
ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. 189 మంది శక్తుల్ని సృష్టించాడు. కారణం ఏంటి? అంధకాసురుని చంపడానికి రకరకాల ఆయన రక్తం పడితే అంధకాసురులు ఇంకా ఉత్పన్నం అవుతూ ఉన్నారట శివుడు చంపుతున్నప్పుడు. అటువంటి అప్పుడు శక్తి లేక ఇంకా 189 మందిని నా రక్తం తాగుతున్నామని 189 శక్తిమూర్తుల్ని సృష్టించాడు శివుడు. ఓకే. ఆ సృష్టించిన రక్తం తాగుతున్నారు. చివరికి అంధకాసుడు ఒకరోజు మరణించాడు యుద్ధంలో. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే శివుడికే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఏంటంటే 189 దేవతల శక్తిమూర్తులు ఇంకా ఆకలిగా ఉంది ఈశ్వర, నాకు ఇంకా ఏమన్నా భూమి మీద కనపడుతున్న ఏమన్నా జీవజాలు తినొచ్చా అని అడిగారట వాడు శక్తిమూర్తులు. ఇదేంటి, నేను సృష్టించినవి శాంతి గురించి నేను సృష్టిస్తే ఇవి ఇంకా భూలోకంలో ఉండే జీవుల్ని రక్తాన్ని తినేస్తున్నా అంటున్నారు, ఇట్లా జరగకూడదు, దీన్ని ఎట్లయినా ఆపాలి అని చెప్పి బ్రహ్మ పిలిచాడు. బ్రహ్మను పిలిస్తే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇట్లా శక్తిని ఆవాహన చేసి 189 శక్తుల్ని ఆవాహన చేశాము. ఆ శక్తిమూర్తులు ఇప్పుడు రక్తం కావాలని కోరుతున్నాయి, ఎలా చేయాలి దీన్ని అని అంటే దీనికి నరసింహస్వామి అవతారాన్ని తీసుకుంటారు ఇక్కడ. ఇదేంటండి శివుడు నరసింహావతారాన్ని తీసుకున్నాడు అప్పటికేనంటే పురాణ కథలు చాలా ఉంటాయి, మనకు ఒక లింకప్ పోయి ఉంటాయి. అయితే నరసింహస్వామి పిలిస్తే నరసింహుడు నలుగురిని నియమించాడు దానికి. ఆ నలుగురిని కంట్రోల్ చేసాయి 189 శక్తుల్ని. అందుకని ఉగ్రదేవతా శక్తుల్ని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం ఉంది, ఉగ్రదేవతల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపగల శక్తి ఉందంటే నరసింహస్వామి కలియుగంలో. అందుకనే నరసింహస్వామి యొక్క ఉపాసన చేస్తే కనుక ఈతి బాధలు అనేది ప్రధానంగా చెప్తారు. ఎక్కడ కూడా మనకు చెప్పరు ఈ పదం. ఈతి బాధలు అనేది పదం ఇక్కడెక్కడే పడుతుంది. ఈతి బాధలు అంటే ఏంటంటే మనం నీటిలో మునుగుతుంటాం తేలుతుంటాం, అట్లాంటి బాధలు ఏవైతే ఉంటాయో అవి తీర్చగల ఏకైక మూర్తిగా అక్కడ అభివర్ణించారు నరసింహస్వామి. చివరికి నరసింహస్వామి 4 మూర్తుల్ని ప్రతి దిశలో ఆవాహన చేసేసి 4 దిశల్లో భూమిలో అవి శక్తిని ఆపేయడం, ఇంకా వాటి జోలికి వెళ్లకుండా ఇది ఏవి చెప్తే అవి చేసేవి. అంటే వాళ్ళప్పుడు వాళ్ళ శక్తిని ఆపారు. మీరు ఎక్కడ ఏం చేయాలంటే మరి మేమేం తినాలి అంటే ఎవరు ఎక్కడైనా ఏ బలి ప్రదానం చేస్తే ఈ 189 దేవతలు తినేట్టుగా పెట్టారు. అందుకనే నిమ్మకాయలు, గుమ్మడికాయలు, వామాచార పద్ధతిలో ఉండేటువంటి ఈ కోయటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దున్నపోతులన్నీ, గోరెలన్నీ, ఇవన్నీ కూడా అటు రక్తం ఒక్క బిందువు కింద పడిన భూమి మీద ఆ 189 దేవతలు ఎవరో ఒకరు తీసేసుకుంటారు. అది ఇక్కడ ఉంది. అందుకనే మీరు కొత్త బిల్డింగ్ కట్టంగానే తండ్రిగా అని అంటారు. మరి అది ఎందుకు చేస్తారు అని అంటే ఈ 189 దేవతలు శక్తి మాకు రక్తం కావాలన్నప్పుడు శివుడు దాన్ని శాంతింపజేయడానికి దాని మీద భూమి మీద భూదేవతలు అంటే అక్కడ ఉండే జీవరాశుల మీద అంటే నథింగ్ బట్ ప్రజలు, ఇప్పుడున్న కాలంలో ప్రజల మీద పడకుండా ఉండాలని చెప్పి దాన్ని రక్షించాలని శివుడు ఆ రోజు అంతమంది శక్తులు పెడితే చివరికి అంతమంది శక్తులు ఇవాళ మనం చేసేటువంటి కార్యక్రమాలు రక్తం ఎక్కడ బిందువు కింద పడినా అవి తీసేసుకుంటాయి. అది ఇంత అంతే. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీకు అంటే విషయం ఈ శక్తుల గురించి మీరు అడిగారు కదా ఇందాక. పూర్వీకుల్లో ఇలవేలుపు దేవతలు కానీ మనకు ఈ సినిమాలలో కనబడే దేవతామూర్తులు ఉన్నారా ఇవాళకి అంటే దీని యొక్క అంతర్భాగ లీల ఇది. అందుకని ఈ లీలం మనకు తెలియదు కాబట్టి అక్కడి నుంచి ఆ పురాణంలో వచ్చిన కథని మనం ఇక్కడ ఆధారంగా వీళ్ళు తీశారు. కానీ అది అక్కడ ప్రాచీనంలో ఆ కథ ఉంది కదా, అక్కడ వరకే చెప్పారు. అసలు ఈ కథ రావడానికి కారణం అసలు మెయిన్ కథ అది. అక్కడి నుంచి ఈ శక్తిమూర్తులు ఇప్పుడు మనకు కనబడుతున్న ముత్యాలమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, ఇవన్నీ కూడా శక్తిమూర్తులని శివుడు ఆ రోజు సృష్టించాడు అంధకాసురుడు చంపడానికి. అప్పుడు ఈ శక్తిమూర్తులన్నీ వచ్చి అన్ని రక్షించాయని చెప్పి అర్థం. అంటే ఈ వామాచారం మరి వీళ్ళన్నీ కూడా ఆ శక్తి నరసింహస్వామి సృష్టించడం వల్ల ఈ శక్తులుగా మారేవన్నీ. అలా అక్క చెల్లెళ్ళు అని అంటూ ఉంటారు కదా వీళ్ళందరినీ, అది విష్ణుమూర్తి సృష్టించాడు కాబట్టి అక్క చెల్లెళ్ళు. అట్లా ఈ విధంగా శక్తిమూర్తుల్ని మనం ఆవాహన చేసుకున్నాం కాబట్టి ఆ శక్తిమూర్తులు మన ఒంటి కులదేవత కావచ్చు, లేదైనా మనకు ఉండే ఇలవేలుపు దేవ కావచ్చు, లేదా ఊరు పొలిమేరకు సంబంధించిన దేవతామూర్తులు కావచ్చు. ఇందుకే మన భూమిని సంరక్షించడానికి పుట్టారు. గ్రామదేవత భూమి సంరక్షించడానికి పుట్టారంటే కారణం ఇది. ఈ కథని ఇంతవరకు ఎవరు చెప్పినట్టుగా నాకు అనిపించలేదు కాబట్టి మీ కథ చెప్పాను మీకు. ఎందుకంటే అసలు రహస్యం ఇది, గ్రామదేవతల యొక్క ఉద్దేశం ఇది. ఈ రాక్షసాది శక్తులు భూమి మీద ఉంటాయి కాబట్టి వాటిని సంరక్షించడానికి గ్రామదేవతలను ఏర్పాటు చేసింది. అవి మరి ఏం చేయవా అండి, మృగంలాగా మళ్ళీ ఊరి మీద ఉన్నాయి కదా అని అంటే ఏదో శక్తి అనేది త్రిశూలం లేస్తుంది. ఆ లేచినప్పుడు ఆ త్రిశూలం కింద పడాల్సిందే ఎవరైనా. కాబట్టి ఈ శక్తి అనేది పవర్ అనేది సుప్రీం, అది ఎవరు కూడా అతీతులు కాదు పవర్కి. మంచి ఉంటే ఒక ఉన్నతమైన మోక్షాన్ని ప్రసాదించే జన్మరాహిత్యాన్ని ప్రసాదించగలదు.
లేకపోతే అందుకనే త్రిశూలాన్ని పెట్టుకోమంటారు ప్రతి ఇంట్లో. ఆ, అంటే అది పెట్టుకోవటం వలన శక్తి రావటం పక్కన పెట్టండి, మనకు బ్యాడ్ ఆలోచనలు రావు తొందరగా. ఓకే. అలాగే త్రిశూలాన్ని ఎవరైతే పెట్టుకుని ఆరాధన చేస్తారో అది కూడా ఒక రెమెడీ యాక్చువల్గా. త్రిశూలాన్ని పెట్టుకున్న ఇంట్లో బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ రావు అని. ఓకే. ఓకే. అలాగే త్రిశూలాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ మనలోకి రాదు, అక్కడికి ఆగిపోతుంది. ధన్యవాదాలండి.